నాగపంచమి పండుగ పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని చెరుకట్టుపై ఉన్న శ్రీ సంతాన నాగేంద్ర స్వామి దేవాలయం వద్ద ఉన్న పుట్ట వద్ద శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి ఆదేశాల మేరకు తోపాజీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దేవాలయ పుట్టపై భక్తులకు అనుకూలంగా షెడ్డు నిర్మాణం చేశామని, త్వరలోనే దేవాలయంలో నాగేంద్రుని విగ్రహ ప్రతిష్ఠ కూడా నిర్వహిస్తామని తోపాజీ అనంతకిషన్ అన్నారు. పూజా కార్యక్రమంలో స్థానికులు మేడం రాధాకిషన్, హనుమంత్ రెడ్డి, మధు, తోపాజీ తేజావతి, విశాలాక్షి మరియు మహిళా భక్తులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ, అమ్మలకు, అక్కలకు, అన్నల చెల్లెలందరికీ కూడా నాగల పంచమి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, చెరుకట్టపై వెలిసిన నాగేంద్రుడు సుమారు 100 సంవత్సరాల పురాతనమైన నాగేంద్రుని యొక్క పుట్ట. ఇది శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి యొక్క ఆదేశాల మేరకు, వారి ఆజ్ఞ మేరకు ఈ మధ్యకాలంలో స్వామివారి దర్శనము, మాధవానంద స్వామి దర్శనము, వారి యొక్క దర్శన భాగ్యం ఫలితంగా ఈరోజు మనకు చరిత్ర ఏం చెప్తుందంటే, ఈ పుట్టలోని ఉన్న నాగేంద్రుడు సజీవంగా 100 సంవత్సరాల కింద నుంచి కూడా ఉన్నాడు. కాబట్టి సంతాన నాగేంద్రుడుగా ఈ నామకరణం చేయడం కాబట్టి పట్టణ ప్రజల యొక్క, నియోగ ప్రజల యొక్క అందరికీ అదృశ్య భాగంగా భావించి ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఒక షెడ్ కూడా నిర్మించబడ్డది. ఈ షెడ్ నిర్మించిన తర్వాత ఈ వచ్చే నవంబర్లో, డిసెంబర్లో స్వామి యొక్క ఆదేశాల మేరకు స్వామి స్వయంగా కమలచే వారి చేతుల మీదుగా
నాగ ప్రతిష్ఠ చేయబడుతుంది. కాబట్టి ఇది ఎంతో భాగ్యం. ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ, తల్లులకు, అందరికీ కూడా, మహిళలకు, ముఖ్యంగా మహిళలకు ఇక్కడ దర్శనం చేసుకుంటే ఇక్కడ సంతాన ప్రాప్తి లభిస్తుందని చెప్పి స్వామివారి యొక్క చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మీ యొక్క కోరికలు తీర్చుకొని నాగేంద్ర స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ, వచ్చే నవంబర్ డిసెంబర్లో ప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి ఆ ప్రతిష్ఠ యజ్ఞ కార్యక్రమం సంగారెడ్డిలో మొట్టమొదటిసారిగా, ఇక్కడ సంగారెడ్డిలో నాగేంద్రుని యొక్క విగ్రహము, గుడి లేదు. మరి ఎందుకు వచ్చిందో తెలియదు. కాబట్టి ఒక సేవకునిగా తోపాజీ వారి వంశంకు ఇది మాకు దక్కినందుకు మా నాయకుడు జగ్గారెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఈ పుట్ట మీద నిర్మాణం చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పుట్ట మీద దర్శించి, స్వామిని దర్శించుకొని, నాగేంద్ర దర్శించుకొని మీ యొక్క ఫలితాలు పొందాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. వాసులకు ఈరోజు శ్రావణ మాసం నాగల పంచమి ఎంతో పుణ్యదినం. ఈరోజు నాగల పంచమి నాగల దేవతను దర్శించుకున్నటకు మనకు అదృష్టం అనుకోండి. ఈ చెరువుకట్ట మీద ఈ పురాతన దేవాలయము, దీన్ని అభివృద్ధి చేయుటకు మాధవానంద స్వామి వారి యొక్క ఆదేశ ప్రకారము శ్రీ తోపా అనంతకృష్ణ గారు ముందుకొచ్చి దాన్ని నిర్మాణం చేసి సంగారెడ్డి పట్టణ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల వారికి ఎంతో సౌలభ్యంగా ఏర్పాటు చేసి వారందరూ ఒక నాగదేవతను దర్శనం చేసుకొని ఈ పుణ్యదినం రోజు వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మనందరికీ అదృష్ట ప్రకారము చాలా బాగుంది. ఇటువంటి కార్యక్రమం చేయడము వారిని అభినందిస్తూ ముగిస్తున్నాం. ఈ నాగల పంచమి శుభ సందర్భంగా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో మరి వారి అనుచరులైన అనంత కిషన్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ నాగల పంచమి కార్యక్రమంకు సంగారెడ్డి మహిళా సోదరిమణులందరూ విచ్చేసి ఇక్కడ నాగులకు పూజలు చేస్తూ నాగులకు పాలు సమర్పించుకొని వాళ్ళు కోరుకున్న విధంగా కోరికలకు తీరుతాయనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినారు. ఈ సంగారెడ్డి శ్రావణ మాసంలో వచ్చే పంచమి రోజు నాగల పంచమి అని అంటారు. ఆ నాగల పంచమి రోజు సర్పదోషం ఉన్న వాళ్ళు, ఉట్టి వాళ్ళు కూడా అందరూ నాగులకు పాలు పోస్తే సర్పదోషాలు కూడా అన్నీ తొలగిపోతాయని అని చెప్తారు, పురాణాలు చెబుతాయి. ఆ రోజు తలంటు పోసుకొని అందరూ ఆడవాళ్ళు గుడికి వెళ్ళి పాలు పోసి జొన్న పేలాలు వేసి అక్కడి నుంచి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇంటికి వచ్చేటప్పుడు కూడా పేలాలను చల్లుకుంటూ రావాలని పూర్వం నాటి నుంచి కూడా ఉంది. ఆ రోజు చేస్తే అమ్మవారి సర్పదోషాలు అన్నీ పోతాయని నమ్మకం ఉంది. ఆడపిల్లలకు కొత్త బట్టలు వేసి అమ్మవారికి సమర్పించి ఆ కొత్త బట్టలను ధరిస్తాము. శ్రావణ మాసం మొదటి శుక్రవారం మరియు నాగపంచమి సందర్భంగా చెరువుకట్ట పైన ఉన్నటువంటి నాగదేవత నిలయమైనటువంటి మహాశక్తి స్వరూపమైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పూజా కార్యక్రమాలు సంగారెడ్డి పట్టణంలోని సోదరిమణులందరూ అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ సాంప్రదాయబద్ధంగా మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతూ తోపాజీ అనంత కిషన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని వసతులు చాలా ఘనంగా జరిగాయి.